సో ఈ కోర్స్ నేర్చుకుంటే మీకు లో కోడింగ్ ఉంటుంది, పక్కా 10 లక్షలు ప్యాకేజ్. సో ఇప్పుడు మీకు 1 year 2 years ఆర్ 3 or 4 years ఎక్కువ గ్యాప్ ఉండి, అంటే గ్యాప్ ఎలాగైనా వచ్చి ఉండొచ్చు, మీకు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుండొచ్చు, లేకపోతే నాన్ ఐటీలో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ, సో నాన్ టెక్నికల్ జాబ్స్ చేస్తూ, లేకపోతే కొన్ని బిజినెస్లు చేస్తూ కెరీర్ గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఈవెన్ దో ఫ్రెషర్ అయినా కానీ ఒకవేళ 1 year కెరీర్ గ్యాప్ ఉండి, లేకపోతే 2 years 3 years 3+ years కెరీర్ గ్యాప్ ఉండి, లేకపోతే 4 or more కెరీర్ గ్యాప్ ఉండి, సో నేను డెడికేటెడ్గా డైలీ 6 hours అంతకంటే ఎక్కువ అవసరం లేదు, 6 నెలలు రోజుకి 6 గంటలు నేను టైం పెడతాను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఉండొచ్చు. మీ కోడింగ్ రాకపోయి ఉండొచ్చు, లేకపోతే మీకు అసలు ఐటీలో నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు, బట్ నేను డెడికేటెడ్గా నెక్స్ట్ 6 months డైలీ 6 hours నేను పెడతానంటే మినిమం 8 to 10 lakhs ప్యాకేజ్ అనేది ఈ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి వస్తుంది. ఏంటి ఈ కోర్సు అంటే, ఇది వచ్చేసి కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది, లో కోడింగ్ హై ప్యాకేజ్. ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365 సిఆర్ఎంలో మంచి సిఆర్ఎం. ఇది జాబ్స్ ఎక్కువ ఉన్నాయి, నేర్చుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, నేర్పించే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కానీ సప్లై అనేది తక్కువ ఉంది. మనందరికి తెలుసు కదా, సప్లై అనేది తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ప్యాకేజీ మనం డిమాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంది, చాలా త్వరగా జాబ్ వచ్చేదానికి కూడా ఛాన్స్ ఉంది. అయితే చాలా తక్కువ మంది నేర్పిస్తున్నారు. అండ్ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ విషయం మనం చూస్తే, మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, సో డెఫినెట్లీ దే ఆర్ ఇండస్ట్రీ లీడర్స్. మైక్రోసాఫ్ట్ అని అందరికి తెలుసు, ఎంటైర్ ప్రపంచం మొత్తంలో టాప్ కంపెనీ. దానికి సంబంధించిన ప్రోడక్టే ఈ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365. అయితే ఎక్కడ నేర్చుకోవాలి ఈ కోర్స్, ఎక్కడ నేర్చుకుంటే జాబ్ వస్తుంది? ఇక్కడ ఏంటి అంటే అశోక్ డైనమిక్స్ అని దాదాపు గత 1.5-2 years నుంచి మనకు తెలిసి దాదాపు కొన్ని వందల వేల మందిని ట్రైన్ చేశారు. సో నాకు తెలిసి చాలా ఎక్కువ మంది మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365లో మన తెలుగు రాష్ట్రాల్లో జాబ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ, అంటే ఇది ఓవర్గా అనిపించవచ్చు కానీ బట్ దిస్ ఈజ్ ద రియాలిటీ. ఖచ్చితంగా ప్రతి కంపెనీలో ఎంతో కొంతమంది అశోక్ డైనమిక్స్, అశోక్ సార్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ ఎందుకంటే చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ దాదాపు 5,000 తోటి ఇప్పుడు 50 లక్షల ప్యాకేజ్ దాకా వెళ్ళి ఉన్నాడు. సో అండ్ ఇంకోటి విషయం వచ్చేసి ఏంటి అంటే ఆన్ సైట్ కూడా వర్క్ చేస్తున్నాడు. చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అంటే హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. క్లాసెస్ ఎలా చెప్తారు, చాలా ఆర్గనైజ్డ్ వేలో ప్రతిరోజు క్లాస్ ఉంటుంది, క్లాస్ అయిపోయిన ట్రాకింగ్ ఉంటుంది, వాళ్ళకి అసైన్మెంట్స్ ఇస్తారు, వాళ్ళు ఎంతవరకు ప్రోగ్రెస్ చేస్తున్నారో కూడా క్రాస్ వెరిఫై చేస్తూ ఉంటాం. రెజ్యూమ్ ప్రిపరేషను, జాబ్ వచ్చాక వర్క్ సపోర్ట్, బేసిక్స్ నుంచి నాకు ఏం తెలియదు సార్, నేను చెప్పింది ఫాలో అవుతాను, 6 months డైలీ 6 hours టైం పెడతాననే వాళ్ళకి బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తారు. అండ్ దాంతోపాటు 5 real time ప్రాజెక్ట్స్, ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ప్రిపరేషను, లైఫ్ టైమ్ యాక్సెస్ క్లాస్ రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూలో కూడా సో ప్రోగ్రెస్ ఏంటి, ఎలా ఏంటి అంటే పక్కా ప్రొసీజర్ ఏదైతే ఉందో అని చెప్పినట్టు ఫాలో అయితే అశోక్ సారు ఖచ్చితంగా ఈ కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ నుంచి ఐటీలో రావాలనుకునే వాళ్ళు ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్. దీనికి సంబంధించి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో చూడండి అండ్ ఒక ప్రాపర్ సిస్టమాటిక్ వేలో డెమో వినండి. సో చాలా టెస్టిమోనియల్స్, జాబ్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. యూ కెన్ చెక్ ఇట్ అవుట్, దెన్ యూ కెన్ టేక్ ఇట్ కాల్. మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ 365కి ఇది బెస్ట్. ఇది ఒక మంచి టెక్నాలజీ, కానీ చాలా తక్కువ మంది మాత్రమే నేర్చుకుంటారు. సో మీరు కష్టపడండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కోడింగ్ కూడా మరీ ఎక్కువ ఉండదు, లో కోడింగ్ ఉంటుంది. మ్యాక్సిమం హార్డ్లీ వీ కెన్ సే 15 to 20%. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.